పోలీసులకి ఇక నుంచి విచారణ అనేది చాలా సులభం కాబోతుందా ఏఐ టెక్నాలజీతో? ఇప్పుడు ఏలూరు పోలీసులకి ఒక కేసు వ్యవహారంలో ఒక ప్రమాదానికి సంబంధించి యాక్సిడెంట్ అయిన సందర్భంలో, ఆ కేసుకు సంబంధించి ఏఐ చాలా హెల్ప్ చేసిందంట. చాలా ఆధారాలు సేకరించిందట. వాళ్ళు చేసిందంతా ఒకటే. వాస్తవానికి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఓకే. సీసీ కెమెరాలు ఉంటే ఎలా జరిగింది ఏంటని తెలుస్తది. ఒక్కొక్కసారి లేని చోట్ల ఏమవుతదంటే తర్వాత ఒక ఫోటో అయితే తీస్తారు. ఆ ఫోటో తీసి దాని ఆధారంగా ఒక రిపోర్ట్ రాస్తారు. అక్కడ ఎవరైనా సాక్షులుంటే వివరాలు తీసుకుంటారు. లారీ యాక్సిడెంట్ జరిగింది. ఆ లారీ ఎలా వచ్చింది? ఎలా వెళ్ళింది? ఆ లారీ నంబర్ ఎంత? ఆ లారీ ఏ రంగులో ఉంది? ఆ లారీ ఎటువైపు నుంచొస్తుంది? అవతల ఢీకొన్న లారీ ఎటువైపు నుంచొస్తుంది? ఈ లారీ ఏ వేగంతో వస్తుంది? ఆ లారీ ఏ వేగంతో వస్తుంది? ఇవన్నీ రాస్తారు. అలాగే మామూలు యాక్సిడెంట్లు జరిగిన. అయితే ఇక్కడ అందులో కొన్ని కరెక్ట్ ఉండొచ్చు. కొన్ని రాంగ్ ఉండొచ్చు. ఏదైనా జరగొచ్చు. కానీ అలాగ తీసిన ఒక ఫోటోని ఏఐ టెక్నాలజీ ద్వారా అప్‌లోడ్ చేస్తే చాలా వివరాలు చెప్తుందట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. అంటే అసలు ఏ సమయానికి యాక్సిడెంట్ ఎలా జరిగింది? అక్కడ ఇంకా ఏ ఏ వస్తువులున్నాయి? ఏ సందర్భంలో ప్రమాదం జరిగింది? ఇలాగా ప్రతీదీ కూడా కొన్ని గుర్తులతో సహా చెప్తుందట. ఈ నెల 8న కలిదిండి స్టేషన్ పరిధిలో ఓ మహిళ హత్యకు గురైంది. ఘటనా ప్రమాదంలో ప్రదేశంలో కొన్ని ఆధారాలు పోలీసులకు కనిపించలేదు. అక్కడ తీసిన ఫోటో అప్‌లోడ్ చేస్తే ఏఐ చాలా సమాచారం చెప్పిందట. అంతేకాదు మనకి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఏఐ సమాచారం ఇస్తుందట. అది చార్జ్ షీట్‌కి కూడా చాలా ఉపయోగపడిందట. ఒక రకంగా ఇది నేరుగా అక్కడ ఏలూరు ఎస్పీ చెప్పిన మాటలనమాట. ఏఐతో ధృవీకరించుకుంటే ఏదైనా సరే అంటే రిమాండ్ రిపోర్ట్ ఏదైనా సరే ఏఐతో ధృవీకరించుకుంటే అందులో ఉన్న తప్పులు కూడా చెప్తుందట. అవి సరిచేసుకోవడానికి ఏఐ చాలా పకడ్బందీ వ్యవస్థ అనేది ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. దీనికి ప్రత్యేకంగా ప్రోగ్రామింగ్ రాసుకొని అమలు చేస్తున్నారట. సాంకేతిక ఆధారాలు, ఫిర్యాదుదారుల వాంగ్మూలానికి సంబంధించి ఆడియో, వీడియో సాక్ష్యాలు కోర్టుకు పక్కాగా సమర్పించడంతో నిందితులకు శిక్షలు పడటం కూడా బాగా పెరిగిందట. జిల్లాలో 34 స్టేషన్ల పరిధిలో ఏఐ పరిజ్ఞానంతోనే ఫిర్యాదుల స్వీకరణ, రిమాండ్ రిపోర్టులు, ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేస్తున్నారట. ఒక రకంగా ఇది అద్భుతమైన ప్రయోగం. భవిష్యత్తులో కేసులు త్వరగా కంప్లీట్ అవుతాయి. ఏళ్ల తరబడి పెండింగ్ ఉండవు. ఆధారాలు కూడా ఇమ్మీడియేట్‌గా పక్కాగా సబ్మిట్ చేస్తే కోర్టు కూడా ఇమ్మీడియేట్‌గా శిక్షలు వేసే అవకాశం ఉంటుంది.